ఈ రోజు నేను అమ్మమ్మ తాతమ్మ అంటే 3 జనరేషన్స్ వీళ్ళందరికీ దూరంగా పోతున్నాము. చలో లెట్స్ గో. రూట్ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు నేను అమ్మమ్మ తాతమ్మ అంటే 3 జనరేషన్స్ బయటికి పోతున్నాం అనమాట. కార్ లో లాంగ్ డ్రైవ్ ఎక్కడికి అనేది మీకు ఆన్ ద వేలో తెలిసిపోతుంది. వీళ్ళందరికీ దూరంగా పోతున్నాము. నాకు పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది. 11 అవుతుంది. యాక్చువల్గా 10 o'clockకి బయలుదేరదాం అనుకుంటే ట్రాఫిక్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ట్రాఫిక్లో పోయేదానికన్నా ట్రాఫిక్ అయిపోయిన తర్వాత వెళ్తే మంచిగా ఉంటుంది అనుకుంటే, కానీ ఇంకొంచెం లేట్ అయిపోయింది. మా తాతమ్మ ఇప్పుడు పోయిన వెంటనే అరుస్తుంది. బట్టలు అయితే సదురుకున్నా. ఇక్కడ నా స్కిన్ కేర్ కి పెట్టుకున్నా బికాస్ స్కిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. గుల్లలు వస్తే పోనే పోవు. తయారు చేస్తుంది మా మమ్మీ నా బ్యాగ్ అత్తగారింటికి పంపించనీకే. సరిపోతలేదన్నమాట బ్యాగ్. నా కెమెరా అవి పెట్టుకున్నాను, గోప్రో అండ్ ఆల్. సో ఇంకేమన్నా మిస్ అయిందా అంటే ఆడ స్కిన్ కేర్ ఉంది, అది కూడా తీసుకోవాలి. ఇది ఓపెన్ చేసినాం, అది అట్లనే ఉంది. మా తాతమ్మ కింద కోపంగా ఉండొచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఏం తినను కూడా తినలేదు. అరే ఇప్పటిదాకా మాయిశ్చరైజర్ తీసినాను, అదే కనిపిస్తలేదు. ఏడికి పోయిందో ఏమో. పొద్దున్న జస్ట్ 5 minutes కూడా అయితలేదు. హడావుడీలని ఏడుందో ఏమో. ఒక్క వస్తువే అటు ఇటు తిప్పుతుంది. మాయిశ్చరైజర్ ఈ చలికాలం లేకపోతే ఫేస్ అంతా వగిలిపోతుంది. కండిషనర్ ఉంది మా. అన్నం పెట్టి జల్దీ పెట్టు. నిద్ర కూడా సరిగా పోలేదు. బట్ దీనికోసం ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. లిటరల్గా ఎంత మందిని ప్లాన్ చేసుకున్నామో, అదేదో అబ్రాడ్ ప్లాన్ చేసుకున్నట్టే భరత్ మామ, నేను, జానీ, శ్రీజు అందరూ. ఇప్పుడు నేను కొంతమందికి చెప్పకుండానే ఊరికి పోతున్నాను. భరత్ స్వామి ఏమో మాలేసుకున్నాడు కాబట్టి ఊరికి రానికే రాదు. వచ్చిన తర్వాత అస్సలకి టైం కుదరదు. కింది నుంచి ఫోన్లు వస్తున్నాయి. అమ్మమ్మ నేను పోయేది ఉండుంటే ఇంత టెన్షన్ ఉండకపోతుండే. మా తాతమ్మ డిసిప్లిన్కి అరే నాకు గోకరకాయ ఇంకా పచ్చి పులుసు ఫేవరెట్. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వస్తుండే ఇది చేసి రనంగానే ఆకలి కాకపోయినా తింటుండే. ఇప్పుడు ఏదో క్విక్గా తిందాము. నేను ముచ్చట్లా చెప్పడంలో ఫస్ట్ ఎంత ముచ్చట్లు చెప్పమంటే చెప్తా. చలో లెట్స్ గో. వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు. బట్ సేఫ్గా పోవడం ముఖ్యం. అస్సలకి ఊరికి పోతున్నట్టే లేను నేను. పనీలు అట్లనే పెట్టుకొని ఎక్కడ పని అక్కడ. మ్యాప్ కూడా సెట్ చేసుకోవాలి నేను. ఇంకా మ్యాప్ సెట్ చేద్దాము. సీట్ బెల్ట్ పెట్టుకోవే. అవి అందరం పెట్టుకోవాలా మళ్ళా. ఏం కాదు చేది. సరే జాగ్రత్త, కొంచెం స్లోగా వండి. చాలా స్లోగా పోతా. నాకు తెలుసు ఆడ నుంచి. మైసిగడ్డి నుంచే కదా. ఆడ నుంచి తెలుసు. మైసిగడ్డి నుంచి కలకొత్తికి అయితే తెలుసు కదా. తెలుసు. రూట్ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది బట్ కరెక్ట్ గానే పోతున్నాము. ఇంకొక 1 hour 40 minutes అయితే రీచ్ అవుతాము. ఇంకో కెమెరా ఈడ పెట్టిన. ఇంకొక 1 hour 40 minutes పడుతుంది. బట్ మేము మెల్ల పోతున్నాం కాబట్టి ఒక 2 hours 30 minutes పడుతుంది. అంటే 4:30 దాకా అయితే వెళ్ళిపోతాము. తాతమ్మ అమ్మమ్మ ఉండి చీకటి రాకముందుకే వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే ఆ దారిలు ఎట్లుంటాయో తెలియదు. ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి వెళ్తుర్లో పోతే కొంచెం జాగ్రత్తగా పోతాము. అమ్మమ్మ ఇప్పుడు జామకాయలు తీసుకురానికే పోయింది. ఇక తీసుకొస్తలేదే, అలా ఆడిపోయింది. మా తాత మాకు అన్ని రూట్లు తెలుసు. నేను మా అమ్మమ్మ ఇంకా మైసిగండి రాలే అంటే మైసిగండి ఎప్పుడో దాటేసినాం మేము. ప్రతి ఒక్క రూట్ చెప్తుంది. అద్దాలు లేకుండా ఇంకా క్లియర్ గా చదువుతుంది. నాకు అద్దాలు లేకుండా చదవలేకపోతున్నా. అంటే డిఫరెన్స్ చూడండి. ఈడ పక్కనే ఉన్నాయి. ఈడ తీసుకో అంటే మా అమ్మమ్మ ఆడిపోయింది తీసుకురానికే. పండుగ తీసుకొచ్చినావా అమ్మమ్మ? ½ kg పండుగ. ఇది కేజీ కాయలే. తాతమ్మకు తినలే కదా, గట్టి ఉంటాయి. 40 రూపాయల కేజీ. కేజీయా? బాగానే ఇచ్చారు. మెత్తగా ఉంది. మస్తు తోడుకుంటాయి. మగోడు ఎట్లా లతికి చెడ్డాడంటే ఇద్దరు సమానం సంపాదిస్తారు. ఎవరు వీళ్ళిద్దరు? ఆడోళ్ళు మగోళ్ళు. ఇంకా ఆడోళ్ళ జీతమే ఎక్కువ ఉండొచ్చు, మగోంది తక్కువ ఉండొచ్చు. మగోంది ఎక్కువ ఉండొచ్చు, ఆడదానికి తక్కువ ఉండొచ్చు. కానీ తాగుడ కాడ లతుకోరుడు అయ్యిండు మగోడు.
వాళ్ళేమో తాగడానికి బానిస అవుతారు. వీళ్ళేమో మా ఏదో భవిష్యత్తు 10 పైసలు ఎందుకు వేసుకున్నామని ఆడేళ్ళు అంటున్నారు. ఆ రెండింటికి పడతలేదు. పడక ఇక సంసారాలు అనేది రోడ్డు మీద పడుతున్నాయి. అది కరెక్టే. మగవాడిని కేర్ చేస్తలేదు. అట్లా ఇద్దరు సమానం అనుకొని ఇట్లయితే మనం బాగుపడతాం, భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఈ పిల్లలకి పెళ్లి కార్డులు కూడా సాకలైనా ఊరూరు పోయి సాకలైన కొని పంపేది. మీరు ఒక్కపోతుండేనా? సాకలైన ఇంటి సాకలైన ఉంటే ఊరికి ఊరికి మరి ఈ పద్ధతిలో ఇప్పుడు మమ్మీ పెళ్లికి మీరు పోయిర్రా లేదా సాకలైన మా పెళ్ళిళ్ళప్పుడు మీ పెళ్ళినప్పుడు? ఇప్పటి పేరు నాయనమ్మ పెళ్లికి, ఒంగూరు నాయనమ్మ పెళ్లికి కుడుకలు పంపితే సాగలు తాతమ్మ ఆ కుడుకలు తిని వాడు ఎక్కడ పోయాడు దెంకపోయాడు. మా కుడుకలు పంపలేదు అని అప్పటి నుంచి చుట్టాలు దూరం అయ్యేట. వాయమ్మ, ఎవడైనా మన తాతమ్మకు చదువు రాదనుకోని ఎక్కడికైనా తీసుకుపోయారు అనుకో, పోతూ దాంట్లో అన్ని చదివి గుర్తు పెట్టుకుంటది. ఫోన్ దొరకంగానే చేసి ఇటీట పోయినా అని కూడా చెప్తుంది మనకి. అవునా తాతమ్మ, నీకేమో చదువు వచ్చింది, మీ పిల్లలకి రాలేదు అందుకే ఈమెకి జయమ్మ చదువుకోక చెడగొట్టింది. అయ్యాల చదివింది రేపు మర్చిపోవు. మర్చిపోవు. పొమ్మంటే కట్టల కన్నా పోవు, పిడికల కన్నా పోవు. కానీ చదువు మీద అస్సలకి ఇంట్రెస్ట్ చూపించకపోతుంది. లేదు. సుధాకర్ 7 తరగతి చెప్పి నాయనమ్మ ఎట్లన్నా గవర్నమెంట్ స్కూలే కదా, ఆమె కాళ్ళ మీద బతుకుతుంది అంటే ఆమె బదులు నేను చదువుతున్నా పోయి. మాకు చదువు అంటే మంచి పని అయింది పెద్ద కూతురికి, లేదంటే ఇంకా దునియా నుంచి పెడుతుండేనా? చదువుకుంటే అంత తిరుగుండదురా. అదే నేను అనేది. చూస్తలేమా మనమే? చదువుకోకుంటేనే తెలివి ఎక్కువ ఉంటుంది, దేనికైనా అడగగలుగుతారు. అవును, నాకు తెలియదు నాయన ఇది ఎట్లా ఇది ఎట్లా అని అడగగలుగుతారు. మనసుకి సిగ్గాని ఉండదు. చదువుకున్నాం ఏమని అడగాలి ఇట్లా అనిపిస్తుంది. అది నిజమే. ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నా ఆలోచిస్తారు. నారాజు అనిపిస్తుంది. అవును, పురాణం వాళ్ళదే మంచిగా ఏ పనికైనా ధైర్యంగా చేయగలుగుతారు. అదైతే నిజమే. నాకు చదువు రాదంటే నమ్మరు, నువ్వు అట్లా బతుకుతున్నావు. నాకు కూడా మా అమ్మమ్మ తెలివి వచ్చినట్టుంది. చదువు అబ్బలే అట్లా బతికేది, ఈడ ఆడ అవి ఇవి ఇట్లా చేసుడు ఎందుకు ఏమని ఎంత చదివినా అబ్బలేదు నాకు. కాదు, చదువుకున్న దాంట్లో ఏముంది, మైండ్ మంచిగా ఉండాలి. అది కరెక్టే. ఏ టైంకి ఏ పని చేయాలి, ఎవరితో ఎట్లుండాలి, ఆ మైండ్ ఉండాలి. చదువు రాగానే గొప్పతనం కాదు, చదువుదే ఉంది. ఫస్ట్ టైం ఊర్లో మార్నింగ్ లేచిన రాత్రి అస్సలకి నిద్ర పడతలేదు. జస్ట్ హైదరాబాద్లో ఎట్లనో ఈడ కూడా అంతే. రాత్రి వచ్చిండే సాయంత్రం పూట, సాయంత్రం పండుకుంటే మళ్ళీ నిద్ర రాదని రాత్రి పూట ఆపుకొని రాత్రి దాకా తిన్న తర్వాత నిద్ర అంతా పోయింది. ఇంకా రాత్రి ఎట్లో పండుకోలేదు సరిగా, పండుకున్న కాడికి సరిపోయింది. ఇప్పుడు అట్లా వాకింగ్కి పోతున్నాము మేమందరం క్యూ కట్టుకొని ఒక్కొక్కలము. అంటే నేను వచ్చిన కదా ఊరికి, నాకు వీళ్ళు అట్లా అంతా చూపియనికే తీసుకుపోతున్నారు అనమాట. క్లీన్ చేపియాలి కదా, నేను ఎప్పుడు చూడలేదు కదా పల్లిది. సో వీళ్ళు నన్ను తీసుకోబోతున్నారు చూపియనికే. లాస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం, అప్పుడు సరిగా స్పెండ్ చేయలేకపోయింది ఇక్కడ టైము. సో ఈసారి వచ్చినాము. ఇదంతా క్లీన్ చేపిస్తే మన సైడ్ నుంచే ఈజీగా అట్లా రావచ్చు, కానీ ఇవి క్లీన్ చేపియనికే జర టైం పడతాయి. అవ్వా పల్లిది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. దీనికి ఇట్లా పూలు పూస్తాయంట. పూతనా? ఇది పూతనంట. నీళ్ళు పోసినారు, ఎప్పుడు చూడలే కదా అని చూపించక తీసుకొచ్చిర్రు. ఇది అయిపోయినాక మళ్ళీ కొంచెం దూరం తర్వాత మళ్ళీ కొంచెం దూరం వేస్తారంట. అవి మొక్కజొన్ననా? ఆడ మూలలు ఉన్నాయి మొక్కజొన్న అంట. అవునా? ఇలా ఇంట్లో 2 జామ చెట్లు ఉన్నాయి, ఫుల్ జామకాయలు కాసినాయి. మళ్ళీ వీళ్ళకి మేము దూరం నుంచి వస్తున్నామని జామకాయలు పట్టుకొచ్చినాం కేజీ. చూడు వాళ్ళు మమ్మల్ని తిట్టుడు. ఇన్ని జామకాయలు పెట్టుకొని ఆల్రెడీ ఇంట్లో పోసి కూడా పెట్టిరు. నేను కూడా జమమ్మతో పాటు ఈయనే సెటిల్ అయిపోతా. ఇట్లా జాబ్ గీబ్ అన్ని మానేసినాను, నాకైతలే సిటీ టెన్షన్.
రాత్రి అంటున్నా నాకైతే లేదు అసలుకి నిద్ర కూడా పడతలేదు. ఈ రోజు అసలుకి నేను ఎప్పుడు వండుకున్నాను తెలుసా, పొద్దున్న తెల్లవారుజామున 4కి 3:30కి వండుకున్నా అనుకుంటా. అది హైదరాబాద్లో కూడా అంతే. ఇవి కచ్చి ఉన్నాయి కదా అమ్మమ్మ, మంచిగా కాస్తున్నాయి. చెట్టు చిన్నదైనా కూడా అవా బాగానే కనిపించింది. లోపల లోపల దాక్కున్నాయి. కొంచెం కచ్చిగా తింటేనే మంచిగా, కానీ మరి ఇవి ఎక్కువ కచ్చిగా ఉన్నాయి. ఆరెంజ్ బంతి, ఎల్లో బంతి, ఆ పచ్చిమిర్చిలు చూడు. మీరు అమ్ముకోనికేనా ఇవి తిననికేనానే? మంచిగా వేసుకున్నారు. అప్పుడెప్పుడో నేను ఒకసారి ట్రై చేసిన. ఈ ఆకుల కింద పెరుగుతాయి కదా, కనిపించవు అసలుకి. తులసికి పూజ చేయరు కదా, చేస్తారా? పెళ్ళి చేయాలా? చిన్న చిన్న కాకరకాయలు ఇవే మళ్ళీ ఎండిపోయి మళ్ళీ ఇవి దీంట్లో పడి మళ్ళీ ఇవే పెరుగుతాయి కదా. ఈరోజు ఇంకా స్నానాలు లేవు, ఏం లేవు మాకు. ముచ్చట్లు పెడుతున్నాము, వీళ్ళది వాళ్ళది జోలి పెడుతున్నాము. ఈమె ఇంకొక అమ్మమ్మ మంచి ప్రేమగా మాట్లాడుతుంది మా జయమ్మమ్మ తర్వాత. నాకు మంచి మాట్లాడే వాళ్ళు జల్దీ దగ్గర అయిపోతారు. అయినా నిన్న రాత్రి నుంచి వచ్చిన వాళ్ళంతా ఈడ ఊరు పక్కన ఎట్లుంటది అంటే వచ్చిన వాళ్ళందరినీ తాత అమ్మమ్మ ఇంకా ఇవే వరుసలు. వచ్చిన వాళ్ళ పేర్లు కూడా సగం మంది గుర్తు కూడా పట్టేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ అట్లా ఒక్కసారి రోడ్డు మీదకి పోయేసి వస్తాము. ఎప్పుడైనా జానీ శ్రీజ మీద కోపం లేచింది అనుకో, ఇట్లానే తీసుకుపోవాలి, బెడ్ మీద వేయాలి. ఇవి కూర్చుకొని చచ్చిపోతాయి బిడ్డలు. ఊర్లో మస్తు మందులు ఉంటాయి మనకు తెలియనివి. సిటీలో పైసలు పెట్టి కొనుక్కుంటాం, ఊర్లోనేమో పుక్కటికి దొరుకుతాయి మనకి. మా అమ్మమ్మ ఇవన్నీ తెంపి అయిపోగొట్టే వరకు ఈయనే తిరుగుతుంది. అయిదవే నేను జామకాయలు తీసుకొచ్చిన అన్నాం కదా, ఇదే జామకాయలు. కాయలు ఎక్కువ అయ్యి బరువు అయ్యి ఇది వంగిపోయింది. నాకు కుక్కలు తప్పించి ఇంకేమిటికి భయం కాదు. ఆ కుక్కలు ఎందుకు భయం అవుతుందో కూడా అర్థం కాదు. ఎందుకో చిన్నప్పుడు కనిపించినందుకు అనుకుంటా. తెంపి ఆల్రెడీ ఇంట్లో కేజీ దాకున్నాయి. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. కింద చూడు, ఎవరు తెంపక కింద పడిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి. ఎక్కువ ఉంటే దేనిదైనా విలువ ఉండదు కదా, అట్లా తిన్నా పుష్టిగా. నిన్న వచ్చినంటే అప్పటి నుంచి స్నానం చేయలే. ఈరోజు చేయబుద్ధి కూడా అవుతలే, బయటికి పోయేటప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం చెయ్యాలి?